మాస్టర్ గారి మాటగా చెప్పుకుంటున్నాము. ధ్యానయోగం 6th చాప్టర్ అయిన ధ్యానయోగంలో 22వ శ్లోకం చెప్పుకోబోతున్నాం. ఇప్పుడు ఇక్కడ హెడ్డింగ్ నిజమైన సుఖము అని చెప్పి ఉన్నది. సుఖము అనే పదం చాలామంది వాడుతూ ఉన్నారు. ఆనందము, మోక్షము అనే పదాలు కూడా ఉపయోగిస్తున్నారు. దాన్ని అనుభవించకుండా ఊరికే మాటలు మటుకు వాడి లాభం ఏమిటి అని అడుగుతున్నారు ఇక్కడ. అట్లా ఒకవేళ అదేమిటో తెలియకుండా దాని గురించి పరమానందం అండి, బ్రహ్మానందం అండి అని మనం మాటలు వాడినప్పుడు వాడు మోహపడిన వాడే అవుతాడు. కానీ మోహం అంటే అది అజ్ఞానము, మాయ. అటువంటి వాడిని మూఢుడు అంటాము. మూఢుడు శబ్దమయమైన ప్రపంచంలో తిరుగుతూ ఉంటాడు. సుఖాని కోసం వెతికి 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 అలసిపోయి చనిపోతున్నాడు అంటున్నారు. మూఢుడైన వాడు ఏం చేస్తాడు? సుఖం కోసం వెతుకుతూనే ఉంటాడు. తనున్నది సుఖస్వరూపం అని తెలియదు, తనది సుఖస్వరూపం అని తెలియదు, తనున్నది వేరే రెండో వస్తువు లేని చోటని తెలియదు. అందువల్ల వెతికి 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 చనిపోతాడు అని చెప్పి చెప్తూ ఉన్నారు అని భాగవతం చెబుతూ ఉంది అంటున్నారు. సుఖమునకై వెదకి అలసిపోయి చనిపోవచ్చున్నాడు అని భాగవతం చెబుతోంది. సుఖము అనే పదానికి లక్షణం గీతలో చక్కగా ఇలా చెప్పబడింది. దేన్ని పొందితే మిగతా ఏ సంపద కూడా దానికంటే తక్కువ అవుతుందో, దాన్ని మించినది లేదు. దట్ ఈస్ ది రియాలిటీ అన్నమాట. అదే హయ్యెస్ట్. ఆ ఆనందం కనుక టచ్ అయితే ఇంకా ఏది మనల్ని ఆకర్షించదు. ఇంకా మన మనస్సుని ఆకర్షించగల అనుభూతి అంటూ ఇంకొకటి లేదు, అదొక్కటే. అటువంటి స్థితిని గనక పొందితే అదే నిజమైన సుఖము. ఏ స్థితిని పొందినవాడు పెద్ద దుఃఖాల వల్ల కూడా చెల్లించడు అంటున్నారు. ఆ స్థితిని కనుక పొందితే అటువంటి వాడు ఎటువంటి దుఃఖాల వల్ల ఎంత పెద్ద దుఃఖం వచ్చినా కూడా చెల్లించడు. అదే అతని యొక్క నిజమైన సుఖము అని చెప్తూ ఉన్నారు. అలాగే ప్రహ్లాదుడు కూడా అంటాడు కదా, మందార మకరంద మాధుర్యమున దేలు మధుపంబు బోవునే మదనములకు అంటాడు. ఆ మకరందంలో, ఆ తేనెలో రుచి తెలిసినటువంటి తుమ్మెద వేరే ఇంకో చోటికి ఎందుకు వెళ్తుంది, ఆ తేనెటీగ వేరే ఇంకో చోటికి ఎందుకు వెళ్తుంది అని చెప్తాడన్నమాట. అట్లాగే ఈ రుచి తెలియనందువల్ల ఈ ప్రపంచంలో మనం అటు ఇటు అటు ఇటు భ్రమగా తిరుగుతూ ఉన్నాం. కానీ ఇక్కడ నిజమైన సుఖం మనకు తెలియలేదు అన్నమాట. దీనికి ఎగ్జాంపుల్ ఎట్లా చెప్తున్నారంటే, కొంచెం జీతం వస్తూ ఉంటుంది, భార్యతో సినిమాకి వెళ్ళేటంత ఇది లేదు అతనికి. కానీ ఎప్పుడన్నా ఒక్క సినిమా చూస్తే బాగుండు భార్యను తీసుకొని అని ఉంటుంది. ఒకసారి ఏదో కుదురుతుంది, వెళ్ళొస్తాడు. వెళ్ళొచ్చిన తర్వాత తృప్తి పడాలి కదా, అతను అనుకున్నది అంతే కదా, ఒక్క సినిమాకి వెళ్తే బాగుండు అనుకున్నాడు, వెళ్ళొచ్చాడు. అది నిజమైన సుఖం కనుకైతే, అది నిజంగా కోరిక తీరటమే అయితే మళ్ళీ ఇంకో సినిమాకి వెళ్ళాలని ఎందుకు కోరుకుంటాడు? కోరుకోడు కదా. అట్లా కాదు. తనకొచ్చే జీతం పెరిగిన కొద్దీ భార్యతో సినిమాకి వెళ్ళటం ఏమిటి, రేడియో కొనుక్కోవటం ఏమిటి, టీవీ కొనుక్కోవటం ఏమిటి, ఇంకోటి కొనుక్కోవటం ఏమిటి, అక్కడికి ఇక్కడికి అవి పెరిగిపోతూ ఉంటాయి. అంటే ఒక వెతుకులాట మనలో ఉంది. మనమేమనుకుంటున్నాము, నలుగురు కొనుక్కుంటున్నారు కదా, పక్క వాళ్ళ ఇంట్లో ఉంది కదా, మా బావమరిది ఇంట్లో ఉంది కదా, ఇట్లా మనం అనుకొని కొనుక్కుంటున్నాం వస్తువులు. అలాగే విహారయాత్రలు కూడా చేస్తున్నాం, తీర్థయాత్రలు కూడా చేస్తున్నాం. అది మనకి తృప్తినిస్తే మనం మళ్ళీ ఇంకోవైపు ఎందుకు వెళ్తాము? ఈ సుఖం ఎట్లాంటి సుఖం అంటే, నిజమైన సుఖం అనే హెడ్డింగ్ పెట్టారు కదా, దీన్ని పొందినవాడు ఇంకేం అడగడు, వేరే దేని జోలికి వెళ్ళడు. తర్వాత దీన్ని పొందిన తర్వాత పోగొట్టుకోవడం అనేటటువంటి ప్రసక్తి కూడా లేదు ఇక్కడ. చ్యుతి లేనటువంటి స్థితి అని చెప్పి చెప్తున్నారు. పొందటం కూడా కాదు, యాక్చువల్గా మనది సుఖస్వరూపమే, దాన్ని తెలుసుకోవటమే. మనం బిచ్చగాడి కథ చెప్పుకున్నట్టుగా తను రాజకుమారుడిని తెలియకుండా బిచ్చం ఎత్తుకుంటున్నాడు. రాజకుమారుడిని తెలిసిన తర్వాత బిచ్చం ఎత్తుకున్నా కూడా మామూలుగానే ఉంటుంది, వాడికి ఏమీ తేడా ఉండదు. వాడికి తెలుసు వాడెవరో. ఆ స్థితి గురించి చెప్తూ ఉన్నారు చక్కగా. అది అటు ఇటు పోని స్థితి, అది నిజమైన సుఖం. దాన్ని పొందిన తర్వాత ఇంకా ఏది కావాలని అనిపించదు, దేనికి వెంపర్లాటక్కర్లేదు, స్థిమితంగా హాయిగా ఉంటాడు. ఏది పోయేది లేదు, వచ్చేది లేదు. అది చెప్తూ ఉన్నారన్నమాట.
ఎన్ని వస్తువులు కొనుక్కున్న దేంట్లోనూ మనకు సుఖం కలగకుండా ఉండటానికి అది నిజమైన సుఖం కాకపోవటమే కారణం తప్ప వస్తువులకు సంబంధించింది కాదు. దేనిని పొందిన తర్వాత ఇంకొకటి కోరకుండా ఉంటామో అదే నిజమైన సుఖము అని గట్టిగా చెప్తున్నారు ఇక్కడ. దేనిని పొందిన వెనుక, దేనిని పొందిన తర్వాత మనకి కష్టములు అనేవి మన మనస్సు మీద పని చేయకుండా ఉంటాయో, మన సుఖస్థితి మారకుండా ఉంటుందో, అదే యోగస్థితిని పొందిన వాడి స్థితి అదే అంటున్నారు. అట్టివాడి జీవితంలో దుఃఖ కారణాలైన సన్నివేశాలు రావు, వాడికి దుఃఖం అసలు కలగదు, వాడు యోగి కదా, వాడికి ఏం ఇబ్బందులు ఉండవు అని అర్థం కాదు. వాడికి అన్ని ఇబ్బందులు, మనకంటే ఎక్కువ ఇబ్బందులు కూడా రావచ్చు. రమణ మహర్షి ఎవరికేం అపకారం చేశారు? చిన్నపిల్లవాడు ఎక్కడో పోయి కొండల్లో ఉంటుంటే పిల్లలు ఆడుకుంటూ ఆయన మీద రాళ్ళు వేయటం, అది పిల్లలకి సహజం కదా. ఎందుకు పిల్లలు రాళ్ళు వేశారు మనం అడగలేం కదా. కష్టం అనేది అనేక రకాలుగా ఎవరికైనా రావచ్చు. తర్వాత కొన్నేళ్ళు జరిగిన తర్వాత ఆయన ఒక గుహలో ఉంటే ఇంకొక సన్యాసి ఉంటూ ఈయన వల్ల నా దగ్గరికి జనం రావటం లేదని ఈయన ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. ఇంకా ఆఖరికి ఈయన కూర్చునే చోట పడుకునే చోట వచ్చి మూత్ర విసర్జన చేయటం లాంటివి చేశాడు. ఈయనను ఒక బండరాయి దొర్లిచ్చి చంపేయాలని కూడా చూశాడు. ఎందుకు జరుగుతాయి అంటే వీళ్ళు అన్నీ వదిలేసి సన్యాసం పుచ్చుకున్నారు, అన్నీ వదిలేసి ఎక్కడో ఉన్నారు, వీళ్ళకే కష్టాలు రావని ఉండదు. అందరికీ అన్నీ వస్తాయి, కాకపోతే ఎలా తీసుకుంటాం మనము. అలాగే ముందర చెప్పుకున్నాం మనము, నిత్యానంద స్వామి అని పూర్వం ఉండేవారు మన మ్యాంగ్లూరులో కూడా. ఆయనకి ఆశ్రమం ఇప్పటికీ నడుస్తోంది. రైల్ స్వామి అంటారు ఆయనకి, ఇంకో పేరు. ఆయనకి రైలు ఎక్కడం అంటే చాలా ఇష్టంట. బ్రిటిషర్స్ టైం వాడు అనమాట. రైలు ఎక్కి కూర్చునేవారట ఆయన. ఎక్కి కూర్చుంటే టికెట్ కలెక్టర్ టికెట్ అడిగితే ఆయన ఎవరితో ఏం మాట్లాడేవారు కదా, ఏం మాట్లాడకపోతే దించేసాడు ఒకసారి బ్రిటిషర్. ఆ టికెట్ కలెక్టర్ దించేస్తే రైలు కదలలేదు ఎంతసేపు అయినా. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఏ రిపేరు లేదు, కదలదు. అప్పుడు ప్లాట్ఫామ్ మీద వాళ్ళందరూ స్వామిని అక్కడ చూసి, అందరికీ ఆయన తెలుసు, అందరూ నమస్కారాలు పెట్టుకుంటూ గార్డు దగ్గరికి వెళ్ళి ఏమైంది అని అడిగారట. రైలు కదలట్లేదంటే మీరేమన్నా పొరపాటున స్వామిని దించారా, స్వామిని దించితే రైలు కదలదు అని చెప్పారట. అలా ఉంటుంది, అందుకని ఆయనకి రైలు స్వామి అని పేరు వచ్చింది. తర్వాత ఆయనని కూడా చిన్నపిల్లలు అనుకుంటాను కొబ్బరి చిప్పలన్నీ తాడుతో కట్టి ఆయన మొలకి కట్టి దాన్ని నిప్పంటించారు. మరి కాలుతుంది కదా, ఎవరికైనా కూడా సహజమే కదా. ఆయన నవ్వుకుంటూ అది కాలింది, బొబ్బలెక్కి నాకు నొప్పి పుడుతుంది అన్నారట ఆయన. నాకు మంట పుడుతుంది, నాకు నొప్పి పుడుతుంది అన్నారట. అట్లా కష్టం రాదు అనే మాట అసలు లేదు, కానీ ఎలా తీసుకుంటారు. ఆయనకేంటి ఆ పిల్లల మీద కోపం తెచ్చుకోవటం, ఇలా చేయొచ్చా అంటాం, వాళ్ళ వెంట పడటం, అటువంటివి ఏమీ చేయరనమాట. ఆగుతారు. ఏదో చిన్నపిల్లలు, తర్వాత నాకు రావాల్సినవన్నీ వస్తాయి, మంచి కానీ చెడు కానీ, అవి ఏవి ఎవరికి తప్పవు. ఊరుకుంటే పోతుంది, గాయం మానిపోతుందని అందరికీ తెలుసు కదా. అట్లాంటి యాటిట్యూడ్తో ఉంటారు వాళ్ళు. అందరికీ జరిగేవి నాకొక్కడికి జరగకూడదని ఎలా చెప్తాను. కష్టసుఖాలు భూమి మీద సహజం కదా అన్నట్టు న్యాచురల్గా, అంటే నీళ్ళల్లో దిగుతాము, కాలికి తడంటకూడదంటే ఎట్లా. భూమి మీదకి వచ్చిన తర్వాత తప్పదు, ఇవన్నీ కూడా అప్ అండ్ డౌన్ తప్పదు, కింద పడతాం మీద పడతాం తప్పదు. ఇది ఒక్క మానసికంగా దీన్ని దాటి పక్కన నిల్చోగలిగిన వాడికి ఒక్కడికే ఈ స్థితి అబ్బుతుంది. దాని గురించే నిజమైన సుఖము అని చెప్పి చక్కగా చెప్తూ ఉన్నారు. యోగాభ్యాసం చేసిన నేర్పరితనం వల్ల చక్కగా సత్కర్మలు మాత్రమే చేస్తూ 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 ఉన్నందువల్ల కొంతకాలానికి చక్కగా ఎప్పుడో చేసిన దుష్కర్మలన్నీ కూడా రహితమైపోయి అప్పుడు మంచి సత్కర్మ ఫలితాలే వస్తూ ఉంటాయి. అప్పుడు కూడా వ్యాధి రాకుండా ఉంటుందని గ్యారంటీ లేదు, ముసలితనం రాకుండా ఉంటుందని గ్యారంటీ లేదు, బంధుశోకం రాదని గ్యారంటీ. ఎవరో పోతూ ఉంటారు మన బంధువుల్లో, మన చుట్టాల్లో, మన దగ్గర వాళ్ళల్లో. ఏం చేస్తాం, అవన్నీ తప్పవి ఇవన్నీ కూడా. కానీ యోగస్థితిలో లేని వారికైతే విపరీతమైన దుఃఖం కలిగిస్తాయి అటువంటి సంఘటనలు. యోగస్థితిలో ఉన్నవాడు నిలబడి ఉంటాడు, అంతే, ఏమీ చెల్లించాడు. ఎందుకంటే ఇది సహజము. ఏడ్చినందువల్ల పోయిన వాళ్ళు రారు, దుఃఖపడినందువల్ల రారు. తర్వాత ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మనం ఎందుకు దుఃఖపడుతున్నాము అనేది మనకే సమంగా తెలియదు. మనం వీ లూజ్ సంథింగ్. మనకి ఆ కొడుకో మానసికమైన అటాచ్మెంటు
ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండటము, లేకపోతే డబ్బు డిపెండెన్సీ ఉండటము, ఏవో ఉంటాయి. వాడు పోతే మనకి నష్టం, అందువల్ల వస్తుంది ఏడుపు. ఇంకా నా గతే ఏమిటి, ఇంకా నా గతే ఏమిటని ఏడ్చేవాళ్ళు చాలామంది ఉంటారు, వింటాం మనం కూడా. అయ్యో నువ్వు పోయావా, ఇప్పుడు నా గతే ఏమిటి అంటే తన గురించే అక్కడ ఆ సెల్ఫిష్ మోటివ్ తప్పకుండా ఉంటుంది ఏడుపులో. లేకపోతే నీకేం అక్కర్లేకపోతే నువ్వు ఎందుకు ఏడుస్తావు? నీకేదో కావాలి కాబట్టి, అది పోయింది కాబట్టి ఏడుపు. నిజానికి పోయినవాడి మీద ప్రేమ కాదు, ప్రేమ అట్లా ఉండదు. చక్కగా చెప్తూ ఉన్నారు ఇక్కడ. అన్ని ఆయన యోగులకు కూడా అన్నీ జరుగుతాయి, కానీ వాళ్ళు ఇటువంటి దుఃఖాన్ని అనుభవించరు. ఎందుకంటే వాళ్ళకి ఏ రకమైనటువంటి వాళ్ళు లూజ్ చేసుకునే సన్నివేశాలు ఏమీ లేవు. అయ్యో అనిపిస్తుంది అంతే. బాగా రమణ మహర్షి దగ్గరికి వచ్చి కొడుకు పోయాడనో ఏదో చెప్పుకొని ఏడుస్తూ ఉంటే ఆయనకు కూడా కళ్ళల్లో నీళ్ళు వచ్చేవిట. అంతే అంతే చేయగలరు ఎవరైనా, అంతకంటే ఇంకేం చేయలేరు. నీ దుఃఖాన్ని నువ్వే పోగొట్టుకోవాలి, ఇంకొకళ్ళు ఏమీ చేయలేరు. ఇట్లా మాయా మంత్రం అని చెయ్యి ఇట్లా అనేసి నీకు ఇవాళ నుంచి దుఃఖం ఉండదని చెప్పగలిగిన వాడు ఎవడు లేడు భూమి మీద. నీ దుఃఖ నివారణ నువ్వే చేసుకోవాలి, మన దుఃఖ నివారణ మనమే చేసుకోవాలి. దానికి మార్గం అంతా కూడా చక్కగా చెప్తూ ఉన్నారు ఇక్కడ. యోగస్థితి వచ్చిన వాడికి అన్ని రకాల సన్నివేశాలు జరుగుతాయి జీవితంలో, మనలాగానే జరుగుతాయి. ఆయనకేమీ స్పెషాలిటీ ఉండదు, ఇంకా ఎక్కువ కూడా జరుగుతాయి. ఎందుకంటే ఆయనకు ఇల్లు వాకిలి ఓ పద్ధతి ఓ సిస్టమేటిక్ది ఉండదు కాబట్టి. గాలికి, ఒక పక్షికి, ఒక జంతువుకి ఎంత రక్షణ ఉంటుందో అంతే ఉంటుంది ఆయన కూడా రక్షణ. కానీ ఏం జరిగినా సరే దుఃఖం ఉండదు, దుఃఖ సంయోగం ఉండదు అంటున్నారు అంతే. దుఃఖానికి సంబంధించిన టచ్ ఉండదు ఆయనకి. అట్లాగే సుఖానికి, మనం అనుకునే సుఖానికి సంబంధించినటువంటి టచ్ కూడా ఉండదు. ఉదాహరణకి మామూలుగా చాలామందిలో నన్ను ఎవ్వళ్ళు లెక్క చేయరండి అసలు. ఎంత పని చేస్తే వీళ్ళందరూ నిద్ర లేచినప్పటి నుంచి ఈ రకంగా వాళ్ళ ఉద్యోగాలకు పోతారు, వాళ్ళ ఇది చేస్తారు. నేను ఎంత కష్టపడితే ఇవాళ వాళ్ళు వెళ్ళగలిగారో వాళ్ళకే తెలియదండి. నిజంగా వాళ్ళు పట్టించుకోరండి అని ఒక గృహిణి బాధపడుతుంది. యోగస్థితిలో ఉన్నవాడు ఏం చేస్తాడంటే తనతో ఎవరూ మాట్లాడకుండా, తనని లక్ష్య పెట్టకుండా ఉన్నప్పుడు ఏమీ అనుకోకుండా హాయిగా వెళ్ళి ఆత్మధ్యాన స్థితిలో ఆనందంగా ఒక చోట పోయి కూర్చుంటాడు. తను ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు అదే స్థితిని వారి యందు అనుభవిస్తాడట. ఆ మాట్లాడే వాళ్ళతో యోగము చెందుతాడు. అంటే తానే అక్కడున్నాను అని తెలుసుకుని ఆనందంగానే ఉంటాడు. అటువంటి యోగస్థితిలో నిరంతరం ప్రవేశించుంటాడు. నూతన సాధకుడైతే కొత్తగా రుచిని టచ్ చేసినవాడు జాగ్రత్తగా దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉండాలి అంటున్నారు. 22వ శ్లోకం అయిపోయింది. యోగి కానివాడికి సంకల్పాలు కామాలు వస్తూనే ఉంటాయి, రాకుండా ఉండవు. ఇవి ఏది చాలా సాధారణమైన విషయం ఇది. మనకి ఒక విషయం మనం సాధారణంగా వినని విషయం చాలా చక్కగా చెప్తూ ఉన్నారు. సంకల్పాలు వస్తూ ఉంటాయి, మనం సంకల్పం చేస్తున్నామని అనుకుంటాము, కానీ మన ద్వారా సంకల్పించబడేవే ఉంటాయి చాలా భాగం. కానీ కొంత తేడా ఉంటుంది. పూర్వం నుంచి అలవాటు చేసుకున్నవి బయలుదేరి స్వంత సంకల్పం అంటే సెల్ఫ్ ప్రపోజల్స్. ఆ సెల్ఫ్ ప్రపోజల్స్ అనేవి శారీరకం మానసికం కూడా 2 రకాలు ఉంటాయి అంటున్నారు. కొన్ని సంవత్సరాల పాటు మనం అలవాటు చేసుకున్న విషయాలన్నీ మళ్ళీ సంకల్పాలై మనం మళ్ళీ స్మరిస్తూ ఉంటాం కదా, అవే సంకల్పాలై తల ఎత్తుతూ ఉంటాయి. అంతకన్నా లోతుగా ఇంకొక మనస్సు ఉన్నది అంటున్నారు. అంతకన్నా లోతుగా ఉన్న మనస్సు ఏమిటి? అందులో కొన్ని జన్మల నుంచి వచ్చే అలవాట్లు తల ఎత్తుతాయిట. ఆ లోతైన మనస్సులో ఇంకా పాతవి పూర్వ సంస్కారాలు అంటారు వాటిని. ఎప్పటివో పాత జన్మలవన్నీ కూడా తలెత్తుతూ ఉంటాయి. అంతకన్నా లోతుగా ఇంకొక మనస్సు ఉందిట. ఇది 3వ మనస్సు చెబుతున్నారు ఇప్పుడు. ఆ మనస్సు అభ్యాసముల కన్నా ముందున్న మనస్సు అయి ఉంటుంది. ఏ అలవాట్లు లేని స్వచ్ఛమైన మనస్సు అది. అమ్మో వెనకాలగా ఉన్న మనస్సు ఏ అలవాట్లు దానికి అవవు, అట్లాగే ఉంటుంది అది. ఏ అభ్యాసం చేసుకోకుండా అటువంటి రోజులు ఏ జన్మలో ఉన్నాయో అప్పటి లోతైన మనస్సు అన్నమాట. అప్పటి లోతైన పొరలో ఉంటుంది పొరగా ఉంటుంది ఆ మనస్సు. దాంట్లోనికి మనం కనుక ఆకర్షించబడితే
అది మన బుద్ధి అని పిలవాల్సి వస్తుంది అప్పుడు. అంటే స్వచ్ఛమైన మనస్సు మన లోపల ఉన్నది. ఇదంతా పైపైన వచ్చే తరంగాలు, పైపైన వచ్చే అలలు అని తెలుసుకొని మనం ఇంపార్టెన్స్ ఇవ్వకుండా బుద్ధి లోపలికి చూసుకుందామని ప్రయత్నం చేసినప్పుడు అది స్వచ్ఛమైన మనస్సు కాబట్టి దాన్ని అప్పుడు బుద్ధి అని పిలుస్తారు. బుద్ధి అనే గదిలో దీపం వెలిగించినట్టుగా మనం వెళ్ళి దాన్ని టచ్ చేసినప్పుడు, టచ్ చేయటం అనే ప్రాసెస్, అక్కడ మేలుకొనటం అనే ఆ బుద్ధిలో, ఆ స్వచ్ఛమైన మనస్సులో మేలుకోవటము అనే ప్రాసెస్ యోగాభ్యాసం వల్ల జరుగుతుంది అంటున్నారు. దాని రుచి తెలిసిందంటే ఈ పై 2 పొరలు ఇంకా పనిచేయవు. అంటే లోతైన చక్కని స్వచ్ఛమైన నీళ్లు లోపలగా ఉన్నాయి అని తెలిసినప్పుడు పైన ఎట్లా ఉన్నా మనం అవి పక్కకి తొలగించి మంచినీళ్ళు ఎలాగైతే ముంచుకుంటామో మనం కూడా చూస్తూనే ఉంటాం. పై నీళ్ళన్నీ పక్కకి నెట్టేసి బిందె లోపలగా ముంచి నీళ్లు తీసుకుంటారు. అట్లా అన్నమాట. ఇంక ఈ పై పొరలు పనిచేయవు దాని టచ్ కనుకైతే అంటున్నారు. అట్లాంటి స్థితిలో అంటే ఆ పై 2 పొరల్లో కూడా బుద్ధి ప్రసరించటం మొదలైపోతుంది, ఇంకా స్వచ్ఛమైపోతుంది. నీళ్ళ ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ చాలదు. నీళ్ళ ఎగ్జాంపుల్లో మనం పక్కకి తోసాం, కానీ ఇక్కడ ఆ లోపల ఉండేటటువంటి బుద్ధి దగ్గర మనం ఎప్పుడైతే మెలుకోగలిగి ఉన్నామో అప్పుడు ఈ పై 2 పొరలు కూడా వాటికి స్వతంత్రత ఉండదు, ఇంకా అవి కూడా స్వచ్ఛమైపోతాయి అంటున్నారు. ఆ పొరల్లో కూడా ఆ బుద్ధే ప్రసరిస్తుంది, పైనున్న 2 పొరల్లో కూడా మనస్సు అనే పొరల్లో అంటున్నారు. అట్లాంటి స్థితిలో ఎట్లా ఉంటుందిటంటే నీళ్లల్లో మంచగడ్డలు కరిగిపోయినట్టుగా సంకల్పాలు, కామములు, కోరికలు, సంకల్పాలు, మా ఆలోచనలు అన్నీ కరిగిపోతాయి అని చెప్తూ ఉన్నారు. 23వ శ్లోకం అయిపోయింది. సంకల్పములు అంటే మన కంట్రోల్లో లేకుండా పైకి వస్తూ ఉండే స్మరణలు, అంటే పాత జ్ఞాపకాలు. మన సంకల్పం ఏం లేదు, మనకి ఇష్టం కూడా ఉండదు కొన్ని తలుచుకోవడం, అట్లాంటివి మరీ ఎక్కువగా వస్తూ ఉంటాయి. కొంతకాలానికి అభ్యాసవశంలో అంటే చేయగా కామం కూడా మనం దాన్ని ఎంటర్టైన్ చేసిన కొద్దీ అది మనల్ని వశపరుచుకుంటుంది. ఇంకా మనకే తెలియకుండా అట్లా లాగబడుతూ ఉంటాం అన్నమాట. యోగాభ్యాసం వల్ల ఇవన్నీ కూడా బుద్ధిలోకి కరిగిపోతాయి. ఇంక ఇవి చిన్న సమస్యలు, ఇవి కంపారిటివ్గా అన్నీ బుద్ధిలో కరిగిపోయి చక్కగా నీటిలో మంచుగడ్డ కరిగిపోయినట్టు కరిగిపోతాయి అని చెబుతున్నారు. అదే రకంగా మనము సంకల్పాలు, కామాలు వదిలేయాలి అంటే చేయలేము, అనుకున్నందువల్ల ఏమవుతుందని చెబుతున్నారు ఇక్కడ. నువ్వు ఏది వద్దనుకుంటున్నావో దాన్ని ఎక్కువగా స్మరిస్తావు కాబట్టి అది పోదు అంటున్నారు. పైగా పేరు పెట్టి రమ్మని పిలిచినట్టుగా అవుతుంది వాటిని మనం వద్దు అనుకోవటం వల్ల అంటున్నారు. వాటిని స్మరించకుండా ఉండటం ఎట్లా సాధ్యం అంటే ఇదే మెథడు. లోపల ఉన్నటువంటి అసలైన మనస్సుని, స్వచ్ఛమైన మనస్సుని టచ్ చేయగలిగితే యోగాభ్యాసం వల్ల అది చక్కగా సాధ్యమవుతుంది అంటున్నారు. ఆ లోపల ఉన్న స్వచ్ఛమైన మనస్సుకి మనస్సు ఏమిటంటే నేను అనే పదానికి అదే అర్థం ఉంటుంది. అందుకనే నేను పుట్టు చోటేది అని చెప్పారు లాస్ట్ శ్లోకంలో, కిందటి 2-3 శ్లోకాల వెనకాల. నేను ఎక్కడ పుడుతోందో చూడు, అచ్చట అనేటటువంటి పదము ఎక్కడ పుడుతోందో చూడు అని చెప్పారు కదా. ఆ లోపలగా ఉండే స్వచ్ఛమైన మనస్సుని టచ్ చేసే స్థితిలో నేను అనే పదానికి అర్థం మనకి తెలుస్తుంది, నేనంటే ఏమిటో అంటున్నారు. అట్లాగే సాధనలో విఘ్నాలు, భంగాలు ఏవో అనేక రకాలు కలుగుతూ ఉంటాయి. వాటిని గురించి అస్సలు ఆలోచించకూడదు. ఎందుకంటే ఆలోచించకూడదంటే స్మరించిన కొద్దీ అవే వస్తాయి. నాకు విఘ్నాలు జరుగుతున్నాయే, నాకు ఇబ్బందులు అవుతున్నాయే, నా వల్ల కావట్లేదంటే అవే అవుతాయి. అంటే స్మరణ వల్ల నువ్వు ఏది స్మరణ చేయాలో, మనం ఏది స్మరణ చేయాలో అది చేయకుండా వేరే చేస్తున్నావు అన్నమాట. అందువల్ల స్మరింపదగిన దానినే మరల స్మరింపవలను అంటున్నారు. ఎంత బాగా చెప్పారు. దేన్ని తలుచుకుంటే మనకు శుభం కలుగుతుందో దాన్ని తెలుసుకోవాలి, భగవన్నామాన్ని తెలుసుకోవాలి, స్వచ్ఛమైనటువంటి ఆత్మవస్తువుని తలుచుకోవాలి, కృష్ణ పరమాత్మను తలుచుకోవాలి. దేన్ని తలుచుకుంటే మనకు మేలు జరుగుతుందో, ఏ స్మరణ వల్ల మనకు మేలు జరుగుతుందో, అందరికీ మేలు జరుగుతుందో అది తెలుసుకోవాలి తప్ప దేన్ని వద్దనుకుంటున్నావో అనుకోవటం అనేది చెయ్యకూడదు
అని చెప్పి చెబుతున్నారు. దేన్ని తలుచుకోకూడదో దాన్ని తలుచుకోకూడదు, దేన్ని స్మరించకూడదో దాన్ని స్మరించకూడదు అని క్లియర్గా చెప్పారు. ఇదొక్కటే సాధన మార్గం అని కూడా చెప్తున్నారు. ఇక్కడ 24వ శ్లోకం అయిపోయింది. తర్వాత హెడ్డింగు మనో నిగ్రహము. ఇంతకుముందు మనస్సును పట్టుకోవటం ఎట్లా, ఉపరమము అని స్థితిని పొందటం ఎట్లా, మనస్సును గమనిస్తూ ఉంటే అందులో భావాలు పుడుతున్నట్టుగా తెలుస్తుంది. అసలు మనస్సును ఎలా పట్టుకుంటాం, దాన్ని ఉపరమము అంటారు ఆ స్థితిని. ఆ ఉపరమాన్ని పొందటం ఎట్లా అని మనస్సును గమనిస్తూ ఉంటే అందులో భావాలు పుడుతున్నాయి. వాటిని పట్టుకుంటే వాటి వెంట పడిపోవటమే తప్ప మనస్సును పట్టుకోవటం అవట్లా. కూర్చున్నాడు, అన్ని భావాలు రావటం తెలుస్తోంది, ఆపలేకపోతున్నాడు. ఏం చేయాలి? భావాల వెంట పోతే ఏకాగ్రత ఉండదు, ఇంకా భావాగ్రత కలుగుతుంది అంటున్నారు. ఏకాగ్రత కాకుండా భావాగ్రత. ఒక భావం నుంచి 10 భావాలు పుడతాయి. ఒక విషయం గుర్తొస్తే దాంతోపాటు తోకలల్లో ఇంకో ఎన్నో విషయాలు గుర్తొస్తాయి. ఏకాగ్రతకు వ్యతిరేకం బహ్వగ్రము అంటున్నారు. వగ్రం అన్నమాట. చీకటిలో టార్చ్ లైట్ వెలిగించి ఆ వెలుగు వైపు మనం చూసినప్పుడు అది పోను విశాలమై కిరణాలు అధిక సంఖ్యాకములై చాలా కిరణాలు అయిపోతాయి. ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడ ఎక్కువ ఉండవు. అది విచ్చుకొని చాలా కిరణాలు అయిపోయినప్పుడు లైట్ కూడా తగ్గుతుంది, వెలుగు తగ్గుతుంది అని చెబుతున్నారు. ఎక్కువ కిరణాలు ఎక్కువైన కొద్దీ వెలుగు తగ్గుతుంది. అలా కాకుండా రెండో వైపునకు చూస్తే కిరణాల ఉత్పత్తి స్థానం మీద మనస్సును గనక ప్రసరింపజేస్తే దాన్నే బుద్ధి అంటారు. అందుకనే లోతుగా ఉన్న మనస్సులోకి చూసుకోవడం నేర్చుకున్నప్పుడు అక్కడ బుద్ధి అనబడుతుంది ఆ మనస్సుని అని చెప్పారు. అది బయటికి ప్రసరించిన కిరణాల వంటిది అయినప్పుడు ఫోకసింగ్ తగ్గుతుంది, లైటు తగ్గుతుంది, వెలుగు ఎక్కువ ఉండదు, ఉపయోగం లేదు. లోపలికి వెళ్ళి పుట్టుక స్థానాన్ని పట్టుకోవాలి అంటున్నారు. మనస్తత్వ శాస్త్రంతో మనసును పట్టుకోలేము అంటున్నారు. శాస్త్రాలు అంటే ఏంటిటంటే భావాలనే కిరణాల చెల్లాచెదరే కానీ ఐకమత్యం కాదు అంటున్నారు. భావాలు అనేక రకాలుగా అయిపోయినప్పుడు వాటిని ఎలా పట్టుకుంటాం మనం? అది ఏకాగ్రమైనప్పుడు పట్టుకోవడం తేలిక. ఎక్కడ ఏకాగ్రం అవుతుంది? మనస్సు బుద్ధిగా మారినప్పుడే ఏకాగ్రం అవుతుంది. అయితే మరి బుద్ధితో మనస్సును ఎట్లా పట్టుకోవడం అని క్వశ్చన్ వేశారు. ఇక్కడ 25వ శ్లోకం అయిపోయింది. కలుగుతున్న భావాల గురించి ఆలోచించుకోవటం మానేసేయాలి ఫస్ట్. అయ్యో ఇలా ఆలోచిస్తున్నానేమిటి నేను, అయ్యో ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి ఏమిటి, అసలు నేను ఈ విషయం తలుచుకోవద్దనుకున్నా కదా అని బ్రూడింగ్ ఓవర్ ది సిచ్యువేషన్ ఆ మనస్సుతో ఎక్సర్సైజ్ చేసి అది తగ్గించుకోవటం స్లోగా నేర్చుకోవాలి. క్రమంగా ఏదైనా ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనం చేయాలనుకుంటే అన్నీ అవుతాయి, ఏ పనైనా అవుతుంది. మనం సంకల్పం చేయాలి. మనకు సరైన సంకల్పం చేయటం చేత కాదు కాబట్టి ఆ దైవాన్ని నిరంతరం మనం పట్టుకొని వదలకుండా ఉండటం నేర్చుకోవాలి. నాయనా నీ పాదాలు వదలకుండా ఉండే శక్తిని నాకు ఇవ్వు అని ఎంతమందో మహానుభావులందరూ కూడా అడిగారు. నీ యందు భక్తిని నేర్పు నాకు, నీ యందు నిరంతర భక్తి ఉండేటట్టుగా నాకు వరం ఇవ్వు అని ఎంతమందో భక్తులే అడిగారు. అంటే అది ఆ దైవమే ఇవ్వగలడు, దైవం ఏదైనా ఇవ్వగలడు అనే ధైర్యం ఉండటం, దైవాన్ని అడగటం చేతవటం. నేను చేస్తున్నానని కాకుండా తండ్రి నువ్వే చేస్తున్నావు, నువ్వే ఇస్తున్నావు, నువ్వే తీసుకుంటున్నావు అనే భావం చక్కగా అర్థం చేసుకోవటం ఈ పద్ధతిలో జరగాల్సిందే. కానీ కలుగుతున్న భావాలు మార్చుకోవాలంటే ఏం చేయాలో ఇక్కడ మళ్ళీ చెప్తూ ఉన్నారు. దాని గురించి ఆలోచించటం మానేయాలి. భావాలని గురించి ఆలోచించే వాళ్ళందరూ కూడా కిరణాల వైపు చూసేవాళ్ళే, టార్చ్ లైట్ వైపు చూసేవాళ్ళు ఎవరు లేరు. కిరణాల వైపు చూస్తూ ఉన్నప్పుడు ఆ మనస్సు అంతర్ముఖం అవ్వదు. వెనక్కి చూసుకుని ఆ వెలుగు ఎక్కడ మొదలవుతోంది, ఎక్కడ స్టార్ట్ అవుతోంది అని గనక చూస్తే దాన్ని అంతర్ముఖత్వము అంటారు. దేనిని ఆలోచిస్తే భావాల వెంట ఆలోచనలు పరిగెత్తటం మానేస్తాయి అంటే దీనికి ఒక్కటే సమాధానం. మనసులో భావాలు ఎలా వస్తున్నాయో గమనించాలి. లోకాలు భగవంతుని యందు అట్లే ఉద్భవించుతున్నవి అంటున్నారు. మనలో భావాలు ఎట్లా వస్తున్నాయో
ఆ భగవంతుడిలో లోకాలన్నీ అలా వస్తున్నాయి అంత సహజంగా. ఆ భావాలు ఎక్కడ పుడుతున్నాయో అక్కడికి వెళ్ళి గమనించడం నేర్చుకోవాలి. దీంతో భావాలు పుట్టడం మానేస్తాయి. ఎందుకంటే నువ్వు అక్కడ చెక్ పెట్టావు రాకుండా. ఎక్కడ పుడుతున్నాయో అక్కడ, అంటే వేళ్ళు కత్తిరించాలండి ఆ చెట్టు, ఆ విషవృక్షం చావది లేకపోతే అంటారు. అట్లా వేళ్ల దగ్గర పట్టుకోవాలి. ఎక్కడ ఉత్పత్తి స్థానమో, ఎక్కడ మొదలవుతున్నాయో భావాలు అక్కడ పట్టుకోవాలి. దీంతో భావాలు మానేస్తాయి. ఒక ఊహ పుట్టి నటించి అణిగిపోయి మళ్ళీ ఇంకో ఊహ రావడం గమనించుకోవాలి అంటున్నారు. ఎంత బాగా చెబుతున్నారు. ఒక ఊహ వస్తుంది, అది నటిస్తుంది, మళ్ళీ అణిగిపోతుంది, మళ్ళీ ఇంకో ఊహ వస్తుంది. అంటే ఊహతో మనం యాక్షన్ చేస్తూ ఉన్నామని కూడా మనకి తెలియదు. ఒక ఊహ వస్తే ఆ ఊహని ఫాలో అయ్యి వెళ్ళిపోతున్నాం. ఎవరో వచ్చారు అనే ఊహ రాగానే లేచి వెళ్ళిపోతాం అక్కడికి. అది అయిపోయింది ఆ కార్యక్రమం. నెక్స్ట్ ఇంకొక ఊహ వస్తుంది. ఇట్లా చెప్తూ ఉన్నారన్నమాట. ఒక ఊహ పుట్టి ఆ ఊహ అణిగిపోయి ఇంకో ఊహ రావటాన్ని గమనించండి. గమనించినప్పుడు ఒక ఊహ పుట్టి రెండో ఊహ పుట్టే లోపల ఉన్నది ఊహలేని మనస్సు అని దాన్ని పట్టుకోవడం నేర్చుకోవాలి. అంటే అప్పుడు మనమే ఉంటాం. ఊహలేని మనస్సు అంటే అది మనస్సు కాదు, అది మనము అక్కడ ఉండేది. దీన్ని అభ్యసించాలంటే ఓపిక ఉండాలి, నిదానించాలి, మెల్లమెల్లగా నిదానంగా వదలకుండా మళ్ళా ప్రయత్నం చేయాలి అని చక్కగా చెప్తూ ఉన్నారు. అప్పుడే పట్టు చిక్కుతుంది. తన్ను తాను పట్టుకోవడం అనేది మొదలవుతుంది అప్పుడే. అలా చేయాలి. దీనినే ధృతి అంటారట. అంటే ఈ భాషలో యమ నియమాలు ధృతి చెప్తూ ఉన్నారు వరుసగా. అభ్యాసవశంలో ఊహలు లేకుండా తనకి తానే చిక్కుతాడు. అభ్యాసవశం అంటే అలవాటు చేసుకున్న కొద్దీ తనను తాను పట్టుకోవడం చేతవుతుంది. మనస్సు ఆత్మలో మాయమైపోతుంది. దాన్ని గూర్చి ఏ ఊహలు చేయకూడదు. ఇంకా మనం దాన్ని ఊరికే గమనించాలంతే. చూడటమే కానీ ఊహించటం లేని స్థితి దొరుకుతుంది. దానివల్ల ఆ స్థితి లభిస్తుంది. చూడటం నేర్చుకుంటావు. చూడటం అంటే విట్నెసింగ్ ప్రెజెన్స్, ఒక సాక్షిభూతంగా చూడటం నేర్చుకుంటావు అని చెప్తూ ఉన్నారు ఈ పద్ధతిలో. ఈలోపుగా మనస్సు ఊహల వెంట పరిగెడుతూ ఉంటుంది. దాన్ని గమనించి ఆ ఊహ పుట్టే స్థానాన్ని మళ్ళా స్మరించాలి. లోపలికి వెళ్ళి అది ఎక్కడ పుడుతోంది అనే స్మరణ చేసుకోవాలి. ఊహలు చాలా స్పీడ్గా మారిపోతూ ఉంటాయి. ఊహలు పుట్టే స్థానం మటుకు మారదు. ఎక్కడ పుడుతున్నాయో అది మారదు. అది ఏ తాను లేక గాయత్రి మంత్రం అది అనుకుంటాం మనం. గాయత్రి అంటే ఏమిటి? ఎక్కడో ఊహల్లో ఉన్న మంత్రం కాదది. అది ఆ తానుగా ఉన్న గాయత్రి, ఊహలు పుట్టే చోటు. దాన్ని చూడటం నేర్చుకున్నవాడు గాయత్రిని తెలుసుకుంటాడు. దీన్ని అలవాటు చేసుకునేవాడిని యోగి అని పిలుస్తారు అని చెప్పి చక్కగా చెబుతున్నారు. ఈ అభ్యాసం వల్ల రజోగుణం అంతా శాంతపడుతుంది. అంటే అది కావాలి ఇది కావాలి అనే కోరికలన్నీ అణిగిపోయి శాంతపడి రజోగుణ రూపమైన కుతూహలాలు, రజోగుణ ముఖ్య లక్షణం ఏంటి? అక్కడే ఉందో ఇక్కడే ఉందో, అలా చేస్తే ఏమిటో ఇలా, ఆ కుతూహలం అనేది అది ఎంత భయంకరంగా ఎక్కడెక్కడికో లాక్కుపోతుంది మనల్ని. ఆ కుతూహలం తొలగించబడి శాంతంగా మారిపోతుంది అది కూడా అని చెప్తున్నారు. 27వ శ్లోకం అయిపోయింది. దీపానికి మసి ఎట్లాంటిదో మనస్సుకు ఊహలు అలాంటివి. అంటే మనం మసిని పెద్దది చేసుకునే పద్ధతి చేస్తాం. ఊహించిన కొద్దీ, ఊహాగానాలు చేసిన కొద్దీ ఆ మసిని పెంచుతున్నాం అన్నమాట. ఊహల ఉత్పత్తి స్థానం అంటే ఊహ ఎక్కడ పుడుతోందో గమనించటం మొదలుపెట్టిన కొద్దీ శాంతి స్థితి చెందుతాడు. ఆ శాంతి స్థితి చెందిన వాడి మనసుకి ఇంకా మసి పట్టదు. మసి లేని స్థితికి వస్తాడు, మలినం లేని స్థితికి వస్తాడు. మనస్సు పత్తిలాగా కాలటమే ఊహలు పుట్టడం అన్నమాట. ఊహలు మానేస్తే పత్తి కాలదు, తాను వెలుగుగా నిలబడుతుంది. కేవలం వెలుగు ఉంటుంది. పత్తికి ఏదో ఒకటి ఆహుతి అవ్వడం అనే ప్రాసెస్ అక్కడ ఉండదు. ఇంకా కేవలం వెలుగు ఉంటుంది. అప్పుడున్న స్థితి నిజమైన సుఖము అంటున్నారు. దానికి మార్పు లేదు కాబట్టి, మార్పు లేని స్థితి కాబట్టి ఆది లేదు అంతము లేదు. అంటే పుట్టుక లేదు చావు లేదు.
సుఖములు అనే అభిప్రాయాలన్నీ తొలగిపోయి, మనకు సుఖం అంటే అదొక అభిప్రాయం, అదొక ఒపీనియన్ అయిపోయింది. అదైతే సుఖం, ఇదైతే సుఖం అని దాన్ని ముడివేశాం ఒపీనియన్తో. సుఖములు అనే అభిప్రాయాలన్నీ తొలగిపోయి సుఖము అనే స్థితి దొరుకుతుంది, మిగులుతుంది. దాన్ని అలవాటు చేసుకున్నవాడు మనస్సును ఇంద్రియములను లోకం మీద ఒకవేళ ప్రసరింప చేసినప్పుడు కూడా ఆ సుఖమే ఉంటుంది, కానీ ఈ సుఖములు ఉండవు. వాడు ఎప్పుడు సుఖస్థితిలోనే ఉంటాడు. కాబట్టి ఒకవేళ లోకంతో ఇంటరాక్షన్ జరగాల్సిన అవసరం ఉండి ఎవరితోన్నా మాట్లాడినా ఏదన్నా చేసినా అతని ఆ స్థితి నుంచి మారడు, సుఖములోనికి జారడు. సుఖము అనే దాంట్లోనే ఒకటిగా ఉన్న వస్తువులోనే ఉంటాడు. సుఖములు అనేవేమో పరిసరాల మీద ఆధారపడ్డవి, సుఖమేమో పరిసరాల్లో అంతర్యామిగా ఉన్నది, అందరిలో అంతర్యామిగా ఉన్నది, అది తానే. అటువంటి వాడు లోకంలో చెరిస్తున్నట్టుగా, లోకంలో తిరుగుతూ అందరితో కలుస్తూ ఉన్నట్టుగా కనపడ్డా కూడా తన యందు తాను స్థిరమై ఉంటాడు. పైకి చూడటానికి మనకు ఎలా కనపడినా కూడా తన యందు తాను స్థిరపడినవాడు అటువంటి వాడు అని చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు. ఈ 28వ శ్లోకం అయిపోయింది. ఇట్టి యోగము సర్వకాలాల్లోనూ అభ్యాసం చేయగలం. ఇది ఒకసారి చేసేదో కాసేపు మూల కూర్చొని కళ్ళు మూసుకొని చేసేది కాదు, ఎప్పుడూ చేయాల్సింది. మనల్ని మనం పట్టుకోవడం, ఎవ్వరికీ తెలియక్కర్లా. మన మనసు ఎటుపోతోంది, ఎక్కడ బయటికి వెళ్ళిపోతుంది, కాబట్టి ఇది అసలు ఎక్కడ పుడుతోంది అనే అభ్యాసం అలవాటు చేసుకుంటూ ఉన్న కొద్దీ ఎప్పుడు చేయొచ్చు ఇది అంటున్నారు. అలాంటి వాడిని యోగి అంటారు. ఆ యోగికి కల్మషాలన్నీ కూడా తొలగిపోతాయి. అన్నిట్లో ఒకటే అనుభూతి ఉంటుంది, అది తెలిసిపోతుంది అతనికి. అదే అంతర్యామి అనబడే పరబ్రహ్మము అంటున్నారు. అదే తను గనక తనకు దాని యందు సుఖం తప్ప ఇంకొక వేరే స్థితి, ఆ స్థితి మారటం ప్రసక్తే లేదు. ఇంకా కింద మీద పట్టాలని అయిపోయింది ఆ కాలం అంతా కూడా. దాంతో పోల్చడానికి ఇంకొక సుఖం లేదు కాబట్టి దాన్ని ఉత్తమ సుఖము అంటారట. ఈ స్థితిలో సర్వజీవుల యందు పంచభూతముల యందు తానే అంతర్యామిగా ఉన్నాడు అని తెలుసు. స్థితిలో సర్వజీవుల యందు పంచభూతాల్లో కూడా తానే అంతర్యామిగా ఉన్నాడు అని తెలిసిపోతుంది. తాను అనే అనుభూతిలో సర్వజీవులు తాముగా ఉండక తానుగా ఉండునంటే అక్కడ ఒకటైపోయింది, సర్వం తానుగా అయిపోయింది, తానుగానే ఉంటుంది అని చెబుతున్నారు. అలాంటి వాడి ప్రవర్తన అన్నిటి యందు సమదర్శనంగానే ఉంటుంది, వేరే వేరేగా కనపడదు. అసలు లోపల నుంచి వచ్చే దర్శనం సమంగా ఉంటుంది. ఎవరైతే ఈ విధంగా సర్వమునందును నన్ను చూసునో అంటున్నాడు భగవంతుడు. అంతటా నన్ను చూసేవాడికి నేనెప్పుడూ నశింపను. ఎవరిని చూస్తున్నాడు యోగి? తననే తాను చూసుకుంటున్నాడు ఎల్లెడలా. అంటే పరమాత్మ వస్తువైపోయాడు, వేరే రెండో వస్తువు లేదు ఇక్కడ. ఇది కాదు అది, ఇది భగవంతుడు, ఇది భక్తుడు అని చెప్పే స్థితి దాటిపోయినటువంటి వాడు. అటువంటి వాడికి నేనెప్పుడూ ఉంటాను అని పరమాత్మ ఇక్కడ ప్రామిస్ చేస్తున్నారు. వాడు కూడా నా యందు ఎప్పుడు ఉంటాడు, నశించే ప్రసక్తే లేదు అసలు. వాడు నాలో ఎప్పుడు ఉంటాడు అంటున్నారు. ఈ మార్గంలో అందరిలో ఉన్న నా యందు ఏకత్వాన్ని సాధించాడు వాడు. అన్ని విధాలా వర్తించుచుండి కూడా యోగి అయి నా యందు వర్తించుంది. బయట ఎలా ప్రవర్తించినా అతను యోగి కాబట్టి నా యందే ఉంటాడు, నా యందే ప్రవర్తిస్తాడు, నా యందే ఉంటాడు అని మళ్ళీ మళ్ళీ చెబుతున్నారు. దీనిని వెలుగుగా దర్శించుచు, దీన్ని వెలుగుగా చూస్తూ దీంట్లోనే జీవించేవాళ్లే ఆత్మజ్యోతిని వెలిగించి వ్యాపింపచేసేవాళ్ళు. ఈ వెలుగును చూసి దాన్ని వెలుగుగా దర్శించి దాంట్లోనే జీవిస్తూ ఆత్మజ్యోతిని అటువంటి వాళ్ళు ఎవరుట ఆత్మజ్యోతిని వెలిగించి ఆత్మజ్యోతిని 10 మందికి పంచిపెట్టగలిగేవాళ్ళు, వ్యాపింపజేసేవాళ్ళు అని చెప్పారు. 29, 30, 31 శ్లోకాలు అయిపోయినాయి. అలాగే మన రికార్డింగ్లో 53వ నెంబర్ కూడా అయిపోయింది.